హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి బంగాళదుంప ఫ్రై అండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకుని 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అర స్పూను మిరియాలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అర కేజీ బంగాళదుంపలు పైన పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వాటర్లో సాల్ట్, పసుపు వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటుకోకుండా మనం గెరిటితో కాకుండా అట్లకాడతోటి ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ దోరగా వేగే వరకు వేయించుకుంటూ తిప్పుకోవాలండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా పచ్చిమిరపకాయల పేస్ట్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలండి. ఈ తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ వేగిన తాలింపులో వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ తిప్పుకోవాలండి. పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా ఈ బంగాళదుంప ముక్కలకి పట్టే వరకు మనం నెమ్మదిగా కలుపుకుంటా వేయించుకోవాలండి. మాడిపోతాయండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ముందే సాల్ట్ వేసుకోకూడదండి, ఎందుకంటే ఆ సాల్ట్ వలన ముక్కలు మెత్తబడిపోతాయండి. వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసే వరకు మనం ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటా చారులోకి కానీ, పప్పు చారులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.